విదేశీ విరాళాల నియంత్రణకు ఉద్దేశించిన ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలి అని నిర్ణయించింది. విపక్షాలతో సంప్రదింపుల అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్ మాత్రం బిల్లును జేపీసీకి పంపడం కాదు, పూర్తిగా ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తోంది. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదింప చేయాలి అని తొలుత కేంద్రం భావించింది. విపక్షాలతో సంప్రదింపులు కూడా జరిపింది. అయితే ప్రతిపక్షాలతో పాటు కొన్ని వర్గాల నుంచి ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ఎఫ్సీఆర్ఏ బిల్లును హడావుడిగా ఆమోదించకుండా మరింత అధ్యయనం కోసం జేపీసీకి పంపాలి అని డిసైడ్ చేసింది. అయితే కాంగ్రెస్ మాత్రం కేంద్రం ప్రతిపాదనను అంగీకరించడం లేదు. బిల్లును జేపీసీకి పంపడం మాత్రమే పరిష్కారం కాదు అని, పూర్తిగా ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తోంది. బిల్లులోని కొన్ని నిబంధనలు కేంద్ర ప్రభుత్వానికి ఎన్జీఓలుగా స్వచ్ఛంద సంస్థలు, మతపరమైన సంస్థలపై మరింత విస్తృత అధికారాలను కల్పిస్తాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఈ సవరణలు ఏ ఒక్క మతాన్ని లేదా వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నవి కావు అని చెబుతుంది. విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, విదేశీ నిధులు దేశ భద్రతకు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగపడకుండా చూడటమే లక్ష్యమని చెబుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.